అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు ఒక కొత్త టాపిక్ నేర్చుకోబోయే ముందుగా ప్రీవియస్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. మీ అందరి బ్లెస్సింగ్స్కి నేను రుణపడి ఉంటాను. మీ అందరి సపోర్టు, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి ఇట్స్ అప్ టు యూ. ఇట్స్ అప్ టు యూ అనే ఫ్రేజ్ అనొచ్చు, షార్ట్ సెంటెన్స్ అనొచ్చు, ఇది మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ అంటే అర్థం ఏమిటి, దీన్ని ఎన్ని సందర్భాల్లో వాడతాం, దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. ఇట్స్ అప్ టు యూ. ఇట్స్ అప్ టు యూ అంటే మనం జనరల్గా వింటూనే ఉన్నాం ఈ ఫ్రేజ్ అనేది. అంటే ఇది నీ ఇష్టం, నువ్వే నిర్ణయించుకోవాలి, నువ్వే నిర్ణయించాలి, ఇది నీ నిర్ణయంపై ఆధారపడి ఉంది, ఓకేనా. ఇట్స్ అప్ టు యూ, ఇది నీ ఇష్టం అంటూ ఉంటారు కదా. అలాంటి సందర్భంలో మనం ఈ ఫ్రేజ్ని లేదా షార్ట్ సెంటెన్స్ని వాడతామన్నమాట. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్ వాట్ టు ఈట్. ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్ వాట్ టు ఈట్. నువ్వేం తినాలి అనేది నీ ఇష్టం అనేది అర్థం అన్నమాట. సో ఏదైనా సరే మనకు ఒక ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమైనా మనల్ని సలహా అడిగినప్పుడు, లేదంటే అరే ఇది కరెక్టా కాదా అన్నప్పుడు, అరే అది నువ్వు ఆలోచించుకోవాలి, మేము చెప్పేది కాదు కదా, నీకు అది కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్, తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పాల్సిన సందర్భంలో మనం ఈ షార్ట్ సెంటెన్స్ని వాడతామన్నమాట. సో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్స్ అప్ టు యూ whether we go out or stay home. It's up to you whether we go out or stay home. ఇది నీ ఇష్టం, మనం బయటికి వెళ్దామా లేకపోతే ఇంట్లో ఉందామా, నీ ఇష్టం, నువ్వేం చెప్తే అదే, నీ చేతిలోనే ఉంది. వెళ్దామంటే వెళ్దాం, వద్దంటే వద్దు. ఇలాంటి సందర్భాల్లో మనం దీన్ని వాడుతూ ఉంటామన్నమాట. క్లియర్ కదా, అర్థమైంది కదా. మనం ఈరోజు ఒక కొత్త టాపిక్ ఏంటంటే, మనం చేసే పనులలో సెకండ్ పార్ట్లో కొన్ని పదాలు ఈరోజు మనం అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి ఎక్స్పాండ్. ఎక్స్పాండ్ అనే వర్డ్ని మనం 2 సందర్భాలలో వాడతాము. అదేంటి అంటే టు మేక్ లార్జర్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆర్ అమౌంట్. అంటే ఏదైనా సైజు గురించి కానీ, అమౌంట్ ఇంక్రీజ్ కానీ, ఏదైనా పెంచడం అని చెప్పాల్సిన సందర్భంలో వాడతాము. ఇంకొక సందర్భం ఏంటంటే టు ఎక్స్ప్రెస్ సంథింగ్ ఇన్ మోర్ డీటెయిల్. ఏదైనా ఒక విషయాన్ని బాగా వివరంగా చెప్పాల్సిన సందర్భంలో లేదు చెప్తూ ఉన్న సందర్భంలో మనం ఈ ఎక్స్పాండ్ అనే వర్బ్ని వాడతాము. పనులంటే ఏంటి, వెబ్సే కదా. సో అర్థమైంది కదా. సో దీని అర్థం ఏంటి, విస్తరించు లేదా పెంచు, విస్తృతం చేయు లేదా వివరించు అని అర్థం అన్నమాట. సో మనం దీన్ని ఇప్పుడు జనరల్గా ఎలా అంటూ ఉంటాం, ఎన్లార్జ్, స్వెల్, స్ట్రెచ్, థికెన్, ఫ్లాటెన్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో ఎక్స్పాండ్ అని వాడతామన్నమాట. దీన్ని మనం చంకు మెథడ్లో ఎక్స్పాండ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. ఇక్కడ మనం ఈ బాక్స్లో ఇచ్చిన మెథడ్ని చంకు మెథడ్ అంటారు. చంక్స్ అంటే ముక్కలు. మనం ఏదైనా సరే కష్టమైన, నోరు తిరగనటువంటి పదాన్ని ముక్కలుగా విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయడంతో పాటుగా మనం ఒక స్పెల్లింగ్ని తప్పుకోకుండా రాయడానికి ఈ చంకు మెథడ్ అనేది ఉపయోగపడుద్ది. సో కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా ఎలా నేర్చుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ది కంపెనీ ప్లాన్స్ టు ఎక్స్పాండ్ ఇట్స్ బిజినెస్ టు అదర్ కంట్రీస్. ది కంపెనీ ప్లాన్స్ టు ఎక్స్పాండ్ ఇట్స్ బిజినెస్ టు అదర్ కంట్రీస్ అంటే కంపెనీ తన వ్యాపారాన్ని ఇతర దేశాలకు విస్తరించడానికి చూస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు అంతే కదా, బ్రాంచెస్ అని పెంచుకుంటూ పోతారు. అదే ఎగ్జాంపుల్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి దీన్ని మనం ఒక టాపిక్ అంటే ఒక
టాపిక్ని ఎలాబొరేట్ చేయడానికి ఎలా చెప్పాలి ఇప్పుడు నేర్చుకుందాం. కెన్ యూ ఎక్స్పాండ్ దిస్ టాపిక్ ఏ లిటిల్ మోర్? కెన్ యూ ఎక్స్పాండ్ దిస్ టాపిక్ ఏ లిటిల్ మోర్ అంటే మీరు ఈ విషయాన్ని ఇంకాస్త వివరంగా చెప్పగలరా, ఇంకొద్దిగా వివరంగా వివరించగలరా అని అర్థం అన్నమాట. సో మెయిన్గా అయితేనేమో విస్తరించడం, ఇంకా సెకండ్ సిచ్యువేషన్ దేనిలో వాడతాం, సందర్భం వచ్చేసరికి ఏదైనా విషయాన్ని వివరించడం. అర్థమైంది కదా మీకు క్లియర్గా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. థ్రైవ్ అంటే అభివృద్ధి చెందడం, పెరగడం, విజయవంతం అవ్వడం, వికసించటం అని అర్థం అన్నమాట. దీన్ని ఎలా పలకాలి నాతో పాటు కలిపి పలకండి. థ్రైవ్ ఎలా పలకాలి అనేది కూడా కింద వర్డ్ కింద ఇచ్చాను, చంకు మెదడు కింద కూడా ఇచ్చాను చూడండి. ఇది సింగిల్ సిలబల్, ఓకేనా. థ్రైవ్ అని పలకాలి. సో దీన్ని మనం జనరల్గా అయితే టు గ్రో, డెవలప్ వెల్, ఫ్లరిష్, బ్లూమ్, స్ప్రౌట్, ఫ్రూట్, జెర్మినేట్ అని వాడాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం థ్రైవ్ అని వాడతామన్నమాట. దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా ది ప్లాంట్స్ థ్రైవ్డ్ ఆఫ్టర్ ద హెవీ రైన్స్. ది ప్లాంట్స్ థ్రైవ్డ్, ఈడీ వచ్చిందంటే ఆల్రెడీ జరిగింది, అంటే భారీ వర్షాల తర్వాత మొక్కలు బాగా పెరిగాయి, బాగా అభివృద్ధి చెందాయి అని అర్థం అన్నమాట. ఇది నిజమే కదా, వర్షాలు పడితే వాటికి ఫుల్ హ్యాపీ మొక్కలకి. మనం ఎలాంటి ఫర్టిలైజర్లు ఇవ్వక్కర్లేదు కూడా, అంత గ్రోత్ ఉంటుంది వాటిల్లో. కమింగ్ టు ది నెక్స్ట్ ఎగ్జాంపుల్. హీ థ్రైవ్డ్ ఇన్ హిజ్ న్యూ జాబ్ అండ్ గాట్ ప్రమోటెడ్ క్విక్లీ. హీ థ్రైవ్డ్ ఇన్ హిజ్ న్యూ జాబ్ అండ్ గాట్ ప్రమోటెడ్ క్విక్లీ. ఇదంతా పాస్ట్ టెన్స్, అంటే జరిగిపోయిన కాలానికి సంబంధించింది. అతను తన కొత్త ఉద్యోగంలో అభివృద్ధి బాగా చెందడం వల్ల వెంటనే ప్రమోట్ అయ్యాడు అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. టాలరేట్ అని పలకాలి. టాలరేట్ అంటే సహించడం, ఓర్చుకోవడం, భరించడం అని అర్థం అన్నమాట. సో మనం జనరల్గా ఎలో, పర్మిట్, బేర్, టేక్, సపోర్ట్, సఫర్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్ లెవెల్లో టాలరేట్ అని వాడతామన్నమాట. మనం దీన్ని చంకు మెదడులో టాలరేట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. దట్టు మనం స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామన్నమాట. సో అది చంకు మెదడు ద్వారా యూస్ఫుల్. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా షీ టాలరేటెడ్, ఈడీ వచ్చింది, భరించింది, ఓకేనా, ఓర్చుకుంది అని వస్తుంది. ఈడీ అంటే జరిగిపోయింది కాబట్టి. సో షీ టాలరేటెడ్ ది పెయిన్ వితౌట్ క్రయింగ్. ఆమె ఆ నొప్పిని ఏడవకుండానే ఓర్చుకుంది అని అర్థం అన్నమాట. కమింగ్ టు ది నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఐ కెనాట్ టాలరేట్ దిస్ హీట్ ఎనీమోర్. ఐ కెనాట్ టాలరేట్ దిస్ హీట్ ఎనీమోర్ అంటే నేను ఈ వేడిని ఇంకా ఏమాత్రం భరించలేను అని అర్థం అన్నమాట. ఏదైనా సరే ఒక సందర్భంలో లేదంటే ఒక సిచ్యువేషన్ సహించలేము, భరించలేము, అసలు అది ఓర్చుకోలేనిదైనా కానీ వాళ్ళు ఓర్చుకుంటూ సహిస్తూ భరిస్తూ ఉంటే అలాంటి సందర్భాల్లో ఈ అడ్వాన్స్డ్ వర్డ్ని వాడతామన్నమాట. అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. ఇంప్లిమెంట్. ఇంప్లిమెంట్ అంటే అమలు చేయటం, ఓకేనా. ఇంప్లిమెంట్ని మనం వెర్బ్గా ఫస్ట్ అయితే వెర్బ్గా వాడతాం, నెక్స్ట్ మనం నౌన్గా కూడా వాడతాం. వెర్బ్ తెలుసు కదా, అమలు చేయటం అంటే మనం ఒక చేసే పని, ఓకేనా. దీన్ని నౌన్గా వాడినప్పుడు ఇది ఒక ఎస్పెషల్లీ ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. దేనికి అంటే ఫర్ వర్క్ అవుట్డోర్స్ అంటే బయట పని చేయడానికి ఉపయోగించే ఒక సాధనం అనమాట, ఒక ఇన్స్ట్రుమెంట్, ఓకేనా. అంటే ఒక వెపన్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా సరే ఒక పరికరం, ఓకేనా. అర్థమైందా. సో మనం నౌన్గా వాడినప్పుడేమో ఒక పరికరంగా వాడతాము,
వెర్బ్గా వాడితేనేమో అమలు చేయడం, అంటే మనం చేసే పనులు అనమాట. ఫస్ట్ ఇది మెయిన్గా ఏంటంటే వెర్బ్ కింద వాడతాం. సో మనం దీని అర్థాలు తెలుసుకుందాం, ఓకేనా. అమలు చేయటం, ఆచరణలో పెట్టడం, కార్యరూపం దాల్చడం, కార్యరూపం దిద్దడం అని వాడతాం వెర్బ్ కింద అయితే. అదే నౌన్ కింద అయితే నేనేం చెప్పాను, ఒక పరికరం, ఒక ఇన్స్ట్రుమెంట్, ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ ది అవుట్డోర్ వర్క్, ఓకేనా, బయట చేసే పనికి వాడే ఒక సాధనం అని వాడతామన్నమాట. మనం జనరల్గా వెర్బ్గా వాడితే ఎగ్జిక్యూట్, అప్లై, పర్ఫామ్, క్యారీ అవుట్, ఫుల్ఫిల్ అని వాడాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అని వాడతామన్నమాట. గా వాడినట్లయితే టూల్, ఉటెన్సిల్, గ్యాడ్జెట్, ఇన్స్ట్రుమెంట్, డివైస్, అప్లయన్స్, మెషిన్ అని వాడాల్సిన సందర్భాల్లో మనం దీన్ని నౌన్గా వాడచ్చు అన్నమాట. సో దీన్ని మనం చంకు మెథడ్ ద్వారా ఇంప్లిమెంట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. దీన్ని మనం ఎగ్జాంపుల్స్ ద్వారా we need to implement this plan immediately. మనం ఈ ప్రణాళికను వెంటనే అమలు చేయాలి. మనం యాజ్ ఏ వెర్బ్గా తీసుకున్నప్పుడు ఇది ఎగ్జాంపుల్. అర్థమైంది కదా, ఒక ప్రణాళికను అమలు చేయటం, ఓకేనా, లేదంటే ఆచరణలో పెట్టడం అనే ఆ సందర్భంలో వాడతాం ఈ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ నౌన్గా అంటే ఒక పరికరం కింద చూద్దాం. ఏ ఫార్మర్ నీడ్స్ ప్రాపర్ ఇంప్లిమెంట్స్ ఫర్ ఫార్మింగ్. అంటే రైతు వ్యవసాయానికి సరైన పరికరాలు అవసరం. అర్థమైంది కదా, ఎగ్జాంపుల్స్ ఈ వర్డ్కి ఎలా వాడాలి, నౌన్గా ఎలా వాడాలి, వెర్బ్గా ఎలా వాడాలి అనేది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీకు నచ్చిందని కూడా అనుకుంటున్నాను. నేను మీకు ఈరోజు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి సీజ్ అంటే అర్థం ఏమిటి, ఓకేనా, దీని అర్థం ఏంటి, ఏ సందర్భాల్లో వాడతాం, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోలో నేర్చుకుందాం. సీజ్ అంటే అర్థం ఏమిటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ విలువైన కామెంట్స్ అనేవి మన ఛానల్ గ్రోత్కి, మన వీడియోస్కి చాలా వాల్యుబుల్. సో ఖచ్చితంగా తప్పైనా పర్వాలేదు, నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే కనుక మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే మన ఛానల్ని, మన వీడియోస్ని చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ ఉంది అనుకుంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి అని ఆశిస్తూ, కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ అలాట్.